హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేసీ బంగారం 7079. ఏంటి మన వీడియోస్ బాగా మిస్ అవుతున్నారా? ఏంటి పొద్దున్నే చీకట్లో చూపిస్తున్న వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే ఈరోజు ఒక అద్భుతమైన దాన్ని చూడడానికి అయితే వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? ఈరోజు మా బ్రదర్ అంటే మా తమ్ముడు భవానీ మాల వేసుకుంటున్నాడు అనమాట. అంటే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇంతకీ ఎంతమందిని చూపిస్తున్నావు, ఎవరమ్మా మీ బ్రదర్ అనుకుంటున్నారా? అక్కడ కనిపిస్తున్నాడే కండల వీరులాగా, వాడే నా తమ్ముడు. చూస్తున్నారు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నా బ్రదర్సే ఉంటారు. చూస్తున్నారు కదా, మంచి స్మైల్ ఇచ్చాడు మనోడు. అండ్ ఆల్సో తను ఇప్పుడు భవానీ మాల్లో ఉంటాడు కాబట్టి సో ఐ విల్ రెస్పెక్ట్ ఫర్ దాట్. సో చూసారు కదా ఎంతమంది చేస్తున్నారు. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అబౌవ్ 4 అనమాట. సో చూస్తున్నారు కదా, మా వాడు దండం పెట్టేస్తూ ఉన్నాడు. ఇంకేంటి, మీరు ఎప్పుడైనా చూసారా ఈ కార్యక్రమాల దగ్గరుండి? నేనైతే మామూలుగా భజన కార్యక్రమాలకి వెళ్ళాను అండ్ పడి పూజలకి గట్టా వెళ్ళాను, కానీ ఇలా మాలధారణ టైంలో నేను వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాకు పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అంటే అంత ఇంట్రెస్టింగ్ ఏమో తెలియదు, కానీ డివోషనల్కి సంబంధించింది అయితే చాలా ఇష్టం. మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా. ఏంటి ఇప్పటిదాకా మనుషులు ఉన్నారు లేరనుకుంటున్నారా? మాలధారణ కోసం వెళ్ళారండి, చూసేయండి. ఇప్పుడైతే మెట్లు పెడుతున్నారు, పడి మెట్లు. అంటే ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేసి అలాగే వాళ్ళకి మాలధారణ చేస్తారనమాట. సో ఇందాక ఏదైతే వాళ్ళందరూ కూర్చుని పూజ చేశారో గణపతికి, అవే దీపాలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడుతున్నారు పడి పూజకి, ఐ మీన్ పడి మెట్ల మీద. సో చూసేయండి ఒకసారి. ఈ లోపు అయితే వాళ్ళకి ఇదంతా సిద్ధం చేసేలోపు మన భవానీలందరూ కూడా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసారు. చూసారు కదా, ఇదంతా మన ఐ మీన్ రామసేతు సైన్యం ఏదో అంటారు కదా, సంథింగ్ మోర్. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు మాల తీసుకొని ఆ విగ్రహం మీద అయితే వేశారు. ఎందుకంటే మొత్తం అభిషేకం అన్నీ అయిన తర్వాత అమ్మవారి మీద వేసిన మాలలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి వేసి మాలధారణ అయితే చేస్తూ ఉంటారు. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది పంతులు గారని. నిజంగా ఆయన చెప్పే ప్రతి ఒక్క పద్యము అండ్ ఆల్సో ఆయన చదివే ప్రతిదీ కూడా మంచి క్లారిటీగా అర్థమవుతున్నాయి. అంటే చాలామంది పంతులు చదువుతూ ఉంటారు, అంత వినాలని ఇంట్రెస్టింగ్ ఎలా ఉన్నా కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కానీ నేను చెప్పింది ఎందుకో చాలా బాగా అర్థమయ్యాయి. అండ్ ఫస్ట్ టైం నేను ఆ ఊరు వెళ్ళడం అండ్ ఆల్సో ఆ పూజారి గారిని కూడా చూడటం. సో ఇప్పుడైతే మెట్లు చూసేయండి ఎంత బాగుందో అమ్మవారు. నేనైతే అయ్యప్పకి సంబంధించిన ప్రతి పూజలకి వెళ్ళాను, కానీ అమ్మవారికి సంబంధించి ఇలాంటి దానికి ఒకటి రావడం ఇదే ఫస్ట్ టైం. సో చూస్తున్నారు కదా, మన వాళ్ళైతే అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లైన్గా నుంచున్నారు, చూస్తారా మా బ్రదర్స్. అండ్ ఎందుకు మా బ్రదర్స్ అంటే, ముందు నా బ్రదర్ అని చెప్పాను, మళ్ళీ బ్రదర్స్ అంటున్నాను ఏంటి అని కన్ఫ్యూజన్ అయిపోకండి. సో పేరుకి నేను వాడి సిస్టర్ని అయినా ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు, సొంత సిస్టర్ లాగే. అండ్ ఆల్సో మా మనీ బ్రదర్ అండ్ ఆల్సో గణేష్ అండ్ మనీ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రేమపూర్వకంగా అక్క అక్క అని మనస్ఫూర్తిగా పిలుస్తారు. అండ్ నాకు వాళ్ళలో బాగా నచ్చేది అదే అనమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ అమ్మవారికి పూజ జరుగుతుంది. అబ్బా చూడడానికి ఫోన్లో ఎలా ఉందో నాకు తెలియదు కదండి,
డైరెక్ట్గా చూడడానికి అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ ఆ రెడ్ డ్రెస్ ఆమె కూడా మా సిస్టర్. సో వీళ్ళందరూ ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనమాట. వెనకాల ఉన్నదైతే మారమ్మ టెంపుల్ అనుకుంటా. సో చూసారు కదా, పంతులు గారు చదువుతూనే ఉన్నారు. అబ్బాబ్బా ఎంత బాగా వినాలనిపించిందంటే ఆయన చదువుతూ ఉంటే మనకు కూడా చెప్పాలి అనేంతగా హుషారు వస్తుందన్నమాట. అందరూ అలా ఉండరు కానీ గ్రేట్ జాబ్. సో ఒక పక్క అభిషేకం అవుతూ ఉంది, ఒకరి తర్వాత ఒకరు పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ వేసి చేస్తూ ఉన్నారు. ఆ మాలలన్నీ కూడా అందులోనే కడుగుతూ ఉన్నారు. వాటికి కూడా అభిషేకం చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరి వాటర్ అనమాట. కొబ్బరి వాటర్తో కూడా అభిషేకం చేస్తున్నారు. ఇది లాస్ట్ ఫైనల్ టచ్ అనుకుంటా, ఐ మీన్ అభిషేకానికి. చూసేయండి, వాచ్ ఇట్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే అండి, నేను ఎప్పుడు ఏ యాంగిల్లో వీడియో తీద్దామన్నా ఆ యాంగిల్లోనే ఎవరో ఒకరు అడ్డొస్తూ ఉన్నారు. సో అభిషేకాలు ఇవన్నీ కొబ్బరికాయలు అవి కొట్టేసరికి చాలా టైం పట్టేసింది. సో అప్పటికే వెలుగు వచ్చేసింది, నా వీడియోకి క్లారిటీ వచ్చేసింది. చూసారు కదా. చూసారు కదా మా బ్రదర్స్ ఎంత సీరియస్గా చూసేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వాళ్ళ భావానీలుగా ఉంటారు కాబట్టి సో రెస్పెక్టెడ్. హారతి ఇస్తూ ఉన్నారు. వీలైతే మీరు కూడా తీసుకోండి, దండం పెట్టుకోండి. ఆ దుర్గాదేవిని ఏదైనా కోరుకోండి, ఆవిడ ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తారు. సో ఇప్పుడైతే మాలధారణ. ఇక్కడున్న మన హిందూ సాంప్రదాయంలో అతి గొప్పది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒకవైపు పంతులు గారు ఉన్నా కూడా ఫస్ట్ ఆ మాలధారణ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళ కన్న తల్లి చేత వేయించి అప్పుడు మిగిలిందంతా పంతులు గారు చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్తో వేయిస్తున్నారు. పేరెంట్స్ లేకపోతే హస్బెండ్స్, లేకపోతే ఇంకా వాళ్ళ గార్డెన్స్ అన్నమాట. సో నెక్స్ట్ మాల పంతులు గారు వేస్తున్నారు. అంతే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. ఒకళ్ళ తర్వాత వన్ బై వన్ వస్తూనే ఉన్నారు. కానీ అన్ని మంత్రాలు చదివిన, అంత పూజ చేసిన, అంత గట్టిగా మాట్లాడినా కూడా పంతులు గారి ఫేస్లో ఎక్కడ కూడా అలసగట కానీ, లేకపోతే చిరాకు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ అసలు ఏం కనపడలేదండి. స్టార్టింగ్లో ఆయన ఫేస్ కట్ ఎలా ఉందో లాస్ట్ వరకు ఆయన ఫేస్ అలాగే ఉంది. చూస్తున్నారు కదా, ఎవ్రీ మదర్ హీస్ గివెన్, ఐ మీన్ ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు. బ్లెస్సింగ్స్ ఫర్ అవర్ సన్స్. నెక్స్ట్ అసలు నేను తీస్తూనే ఉన్నా. యాక్చువల్గా అండి ఈ వీడియో అనేది మరి ఇంతకుముందు ఎవరైనా చేశారో లేదో నాకు తెలీదు. కానీ నేను ఎందుకు చేశాను అంటే, నేను చూసింది ఫస్ట్ టైం. అలాగే ఇందులో నాకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో వాళ్ళకి ఇదొక మెమొరీగా ఖచ్చితంగా ఒకటి ఉండాలి అని. అక్కడ మా బాబాయ్ చూసారా, ఇటు నుంచి చూడడానికి తీయడానికి లేదని డైరెక్ట్ గుళ్ళో లోపలికే వెళ్ళి చేసేస్తా ఉన్నారు. సో మా మణి భవాని, వెనుకున్నది మై ఓన్ బ్రదర్ భవాని. బట్ ఇందులో నేను ఎక్కడైనా కనిపిస్తే వీళ్ళందరూ చూపించే వాల్యుయేషన్స్ కానీ, ప్రేమ కానీ ఒకలాగే ఉంటాయి. అక్క అనే పిలుపు. నిజానికి నేను ఎవరు ఓన్ సిస్టర్నో ఎవరికి తెలియదు. వాళ్ళు అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. బట్ గాడ్ నాకు ఓన్గా ఎవరిని ఇవ్వలేకపోయినా ఇంత వాల్యుయేషన్ ఇచ్చే బ్రదర్స్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ సో మచ్ మై గాడ్. పెద్దోడు వాల్యుబుల్ బ్రదర్, సెకండ్ చైల్డ్ మెమొరీ బ్రదర్,
చూసారు కదా, నిజానికి మా బావాని పంచకట్టులో చాలా బాగున్నాడు కదండి. ఎందుకంటే నేను కూడా చూసింది ఫస్ట్ టైం. మా చిన్నమ్మ గట్టిగానే మొక్కుకొని వేసేసింది. ఇది మా బ్రదర్ ఫస్ట్ టైం వేసుకోవడం అనేది, కానీ ఎలా ఉంటాడో చూడాలి. వేసుకునేంతవరకు వెళ్ళండి, తర్వాత అంతా అమ్మాయి చూసుకుంటుంది అనుకోండి. అదేంటి తాడి చెట్టు అటు ఇటు ఊగినట్టుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా తమ్ముడు బావని కొంచెం హైట్ ఎక్కువ కదా, సో ఫాస్ట్గా తిరగడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే. సో అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో దండం అవి పెట్టుకుంటున్నారు. సో ఇది మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈవిడే మన అమ్మవారు. సో మీరు కూడా దండం పెట్టుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. సో ఇక్కడైతే తర్వాత మేము దిగిన పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను మా బ్రదర్స్తో, మా భవానీతో. మీరు కూడా చూసి ఆనందించేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నారో మా భవానీలు. వీళ్ళే నా ఓన్ బ్రదర్స్. చూసారు కదా, ముగ్గురు ఫేస్ కట్ సేమ్ ఒకలాగే ఒకే స్మైల్తో ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.